నమస్తే. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డుకు త్రిబుల్ ఆర్కి సంబంధించి ఆ రోడ్లకు వ్యతిరేకంగా మరి నినాదాలు చేస్తూ ఉన్నారు. రైతు సంఘ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, మరి ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. భూములు తీసుకోవద్దని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది రైతు సంఘంగా రైతు నాయకులు ఉన్నారు. వారితో మాటలు మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి సార్, ఎట్లా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మరి రైతులందరూ ధర్నా చేస్తున్నట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనుకుంటూ ప్రజాపాలన అనుకుంటూనే రైతులందరినీ కూడా రోడెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. మనం చూస్తున్నాం 10 నెలల కాలంలో ఏ ఒక్క సమస్యని కూడా రైతు సమస్యను పరిష్కరించలేదు. రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకత్వం అంతా కూడా నెత్తుల నోరు పెట్టుకొని గర్జించినప్పటికీ కూడా కనీసము స్పందించేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ప్రధానంగా కూడా త్రిబుల్ ఆర్ అనేది మా చౌటుపల్ల మున్సిపాలిటీ పరిధి నుంచి పోతుంది. గతంలో కూడా రాగిరి భువనగిరికి సంబంధించినటువంటి రైతాంగం కూడా త్రిబుల్ ఆర్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ రహదారులని శాస్త్రీయ పద్ధతిలో కొనసాగించలేదనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా రాగిరి భువనగిరికి సంబంధించినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. మరి చౌటుప్పల్ ప్రధాన రహదారి అయినటువంటి 65 రహదారి నేషనల్ హైవే 65 రహదారి ఒకటి, భువనగిరి ప్రధాన రహదారులు మొత్తం కూడా ఔటర్ నుంచి 28 కిలోమీటర్లే తీసుకున్నారు. దక్షిణ భాగంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులు 40 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్ల దాకా ఔటర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా చౌటుప్పల్ల మున్సిపాలిటీ నడిబొడ్డు నుంచే ఉత్తరం దక్షిణం చీల్చుకుంటూ పోయేటువంటి జాతీయ రహదారి మీద తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. వాస్తవికంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎకరానికి 5 కోట్ల రూపాయలు చౌటుపల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంది. హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి 100 మంది ప్లాట్లదారులు కూడా గజానికి 25,000 రూపాయలు హెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. ఇటు ప్లాట్లు పోతున్నాయి, ఇటు భూములు పోతున్నాయి. మరి మండల్ రూరల్ పరిస్థితిలో 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ధర పలికేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో 9,000 రూపాయలు గజానికి ఇస్తామని అంటుంది, ఎకరానికి 34 లక్షలే ఇస్తామని అంటుంది. ఇలా ఉన్న భూములన్నీ కోల్పోయి వ్యవసాయ కూలీగా మిగిలిపోయేటువంటి దుస్థితి ఇలా రైతులకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇటు విషయంలో ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకు కలెక్టర్కు కూడా అనేక దఫాలు కూడా విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీసుల ముంగట కూడా ధర్నాలు చేయడం జరిగింది. సంబంధిత మంత్రిని కూడా రోడ్లు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది 2 దఫాలుగా. ఆయన కనీసం కూడా స్పందించడం లేదు. మా జిల్లా మంత్రి అయినప్పటికీ కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు పార్లమెంటు ఎలక్షన్లప్పుడు కానీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడే కానీ 28 కిలోమీటర్లు కాదు 60 కిలోమీటర్లని పొడిగించి రైతులను మొత్తం కూడా ఆదుకుంటామనేది ఆయన ఎన్నో సందర్భాలలో మాట్లాడడం జరిగింది. ప్రియాంక గాంధీ సభలో కూడా ఈ త్రిబుల్ ఆర్ బాధిత రైతులను అందరినీ కూడా ఆదుకుంటామని సభలో కూడా వాళ్ళ ద్వారా అనౌన్స్ చేయించడం జరిగింది. ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఇది రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి, సెంట్రల్ ప్రభుత్వానికి కూడా గుర్తించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఇలా మేము రోడ్డు బాధితులం భూ నిర్వాసితులం అందరం కూడా ఇందిరా పార్క్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ల నుంచి కూడా తమ్మినేని వీరభద్రం గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పోతే బీజేపీ నుంచి కూడా రఘునందన్ గారు, అలాగే పోతే ఈటల రాజేందర్ గారు కూడా మా భూనారు విశ్వాతులు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా ఈరోజు రావడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని మేము భూ నిర్వాసితులకు నష్టం జరగకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున ఆందోళనలో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే స్పందించాలి. మరి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలని కాపాడడం కోసం, ఒక దీవి శ్రీని ఫ్యాక్టరీలను, ఒక ఫార్మా కంపెనీలను కాపాడడం కోసం రింగు 40 నుంచి తీసుకొచ్చి మా కాడికి వచ్చేవరకల్లా 28 కిలోమీటర్ల పరిధికి తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టుకొట్టేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దిక్కుమాలిన పనిని విరమించుకొని మా అందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనివల్ల ఎంతమంది రైతులు నష్టపోవచ్చు? దాదాపు ఒక చౌటుప్పల మండలంలో 350 నుంచి 400 మంది,
అలాగే పోతే ప్లాట్ల దారులే 100 మంది. వాస్తవికంగా కూడా 40 కిలోమీటర్లు తీసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వానికి కూడా పరిహారం చెల్లింపులు తక్కువ ఉంటాయి. అలాగే పోతే బాధితుల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. 28 కిలోమీటర్లు తీసుకోవడం వల్ల మున్సిపాలిటీని వార్డులని చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. పైగా రెండో విషయం ఏంటంటే ఇక్కడ పరిహారం ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. బాధితుల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో దీన్ని కొనసాగించడం లేదు. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో అలైన్మెంట్ చేసి రైతులను ఆదుకోవాలనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చెప్పండి మీ పేరు? నా పేరు జాల వెంకటేష్ యాదవ్ అండి. మాది చౌటుప్పలు. మాకు ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో గతంలో NH9 కోసం, NH65 కోసం కూడా 3 ఎకరాల ల్యాండ్ పోయింది మా భూముల నుంచే. తర్వాత ఏపూరు విద్యుత్ లైన్ల కోసం 132 కోసం మళ్ళీ ఒక 4 ఎకరాల ల్యాండ్ పోయింది. ఇప్పుడు ఈ RRR వలన ఉన్న 4-5 ఎకరాలు పూర్తిగా పోతుంది. ఈరోజు ఉన్న భూమి అంతా పోవడం వల్ల మేము రోడ్డు మీద పడే అవకాశం ఏర్పడింది. రోడ్డు మీద పడిపోతున్నాం. అయితే మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 28 కిలోమీటర్ తీయడం వలన భూములన్నీ పోతున్నాయి, వాల్యుబుల్ భూములు పోతున్నాయి. మున్సిపల్ కూడా 3 భాగాలుగా విడిపోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ చట్టం ప్రకారం NH హైవేలు పోకూడదని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీ నుంచే తీసుకుపోవడానికి ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి. నార్త్ సైడ్ అన్ని చోట్ల కూడా 28 కిలోమీటర్ తీసుకుంటా, సౌత్ సైడ్ మాత్రం ఎందుకు 40 కిలోమీటర్ పోతురు? అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడండి. మా నుంచి కూడా 40 కిలోమీటర్ నుంచి అవతల నుంచి తీసుకుపోండి. తీసుకుంటే కనుక మా రైతాంగం కానీ మా మున్సిపల్ కానీ బాగుపడుతుంది, న్యాయం జరుగుతుందని కూడా కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే తపన పరిస్థితులు తీసుకుంటే భూమి కూడా మేము అడుగుతున్నాం. రోడ్లకు వ్యతిరేకం కానప్పటికీ కూడా భూమికి భూమి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏ రేటు కట్టిస్తాం? సరే అక్కడ ఇప్పుడు 11 లక్షలు SRO రేట్ చెప్తున్నారు. కానీ మాకు లోకల్లో మార్కెట్ వాల్యూ కనీసం 3 నుంచి 4 కోట్లు ఎకరం ఉంది. అక్కడ వాళ్ళు 11 లక్షలు ఇంటూ 3 ఇచ్చినా కానీ 30 నుంచి 40 లక్షలు మాత్రం ఇస్తామంటున్నారు. మరి 3 కోట్ల ల్యాండ్ని మేము 30 లక్షలకి ఇస్తే ఎక్కడ బతకాలి, ఎక్కడ సావాలి? ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు అయితే ఇక్కడ కూడా ఇప్పుడు కోకాపేట లాంటి ఏరియాలో తీసుకుంటే గవర్నమెంట్ వేలే విషయం 100 కోట్లకి ఎకరం భూమి అమ్ముతారు. అది అట్లాంటి భూమి కూడా గతంలో రైతుల నుంచి 15-20 లక్షలు తీసుకున్న భూమి ఒక 10 ఏళ్ళ తర్వాత అదే గవర్నమెంట్ టెండర్ వేసి దాన్ని 100 కోట్ల చొప్పున అమ్ముతున్నారు. మరి ఈనాడు రైతులు భూమి కోల్పోతుంటే రైతులకు కూడా మార్కెట్ వాల్యూ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? నీకు ఇస్తే నష్టం ఏమవుతుంది? నీ దగ్గర 1,50,000 కోట్ల బడ్జెట్ ఉంది, నీకు ఎకరానికి మార్కెట్ రేట్ ఏముంది అది ఇప్పియండి, లేదా భూమికి భూమి ఇవ్వండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ సంబంధించి మంత్రిని కానీ అధికారులను కానీ కలవడం దీన్ని గత 3 నెలల నుంచి మా లోకల్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఆయన మాకు సహకరిస్తామని మాట ఇచ్చిండు, అలైన్మెంట్ మార్పిస్తా అన్నాడు. ప్లస్ కలెక్టర్ గారితో మాట్లాడి సహకరిస్తానికి ప్రయత్నం చేస్తుండు. అట్లనే మా మినిస్టర్ గారు, మా జిల్లా మినిస్టర్, రోడ్డు రవాణా శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. 3-4 సార్లు కలవడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన సరిగా రెస్పాన్స్ అవుతలేడు. ఆయన ఏమైనా సీఎం చేతుల్లో ఉంది, ఇది మా చేతుల్లో లేదని చెప్తున్నాడు. ఆయనని చాలాసార్లు మా జిల్లా మంత్రిగా అడగడం జరుగుతుంది, న్యాయం చేయమని జరుగుతూ ఉంది. ఆయన కూడా రెస్పాండ్ అయ్యి రైతులకు న్యాయం చేస్తే ఆయన జిల్లాకు న్యాయం చేసినట్టు అవుతుంది, రైతులకు న్యాయం చేసినట్టు జరుగుతూ ఉంది. రైతులకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితేనా? 100% ముమ్మాటికి ఇది రైతులని రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోడ్డు కూడా యాక్చువల్గా రైతులకు ఏం ఉపయోగ పరిస్థితులు లేదు. ఇది 10 ఫీట్ల హైట్ల చొప్పున పోతుంది. దీనివలన రేపు రైతులు కూడా ఎక్కిపోవడానికి, రైతులకు ఉపయోగపడడానికి, గ్రామ ప్రజలకు ఉపయోగపడే స్థితిలో లేదు రోడ్డు. ఇది ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు, రాజకీయ ప్రభుత్వాల రియల్ ఎస్టేట్ కోసమే ఈ రోడ్ వేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రభుత్వం సరైన అవగాహన, సరైన పరిశీలన చేసి దీన్ని 40 కిలోమీటర్ తీసుకుపోవాలి, రైతులను కాపాడాలి. మా చౌటుపల్లి ఎస్పెషల్లీ 2 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల కోసం మాత్రమే 28 కిలోమీటర్లకి ఈ రోడ్డుని అలైన్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని సరైన పరిశీలన చేసి, నిర్ణయాత్మక పరిశీలన చేసి 40 కిలోమీటర్ తీసుకుపోతే కనుక మున్సిపల్ కూడా బాగుపడుతుంది, 3 భాగాలకు విడిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఆ ఖర్చు కూడా తగ్గుతుంది గవర్నమెంట్కి, మున్సిపల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని పరిశీలన చేయాలని చెప్పేసి మేము చౌటుప్పల్లో చాలాసార్లు ధర్నాలు చేసినాం. MRO ఆఫీస్ కాడ ధర్నా చేసినాం, RDO ఆఫీస్ కాడ ధర్నా చేసినాం, కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం. మాకు సరైన రెస్పాన్స్ రాని చేత ఈరోజు రైతులు మేము మా పనులు అన్నీ వదులుకొని భూములు కాపాడుకోవాలని, భూమి పోతే బతుకులేదన్న కారణంతో నగరానికి నడిబొడ్డున వచ్చినాం. ఈ నినాదం రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ రాజధాని వరకు చేరుకోవాలి, మాకు న్యాయం జరగడానికి పోరాడతాం. భూములు చచ్చిపోయినా సరైన భూములు మాత్రం ఏమనేది మా ప్రతిజ్ఞ చేసి ఉన్నాం సార్. ఇక్కడ నా పేరు మాటూరి బాలరాజ్ గౌడ్, రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈ RRRకి సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి మేము
మొదట ప్రారంభము భువనగిరికి సంబంధించినటువంటి రాయగిరి ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరేట్ పరిధిలో ప్రారంభమైంది. అక్కడ 3 ఏళ్ల నుంచి కూడా మేము ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం. రైతులంతా కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములని వాళ్ళ అప్పనంగా ప్రభుత్వము లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందని 3 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నాం. మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఇప్పుడు భువనగిరికి ఎమ్మెల్యే అయినటువంటి కుంభం అనిల్ రెడ్డి గారు, అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారు కూడా మేము చేస్తున్నటువంటి ధర్నా దీక్ష శిబిరాల వద్దకు వచ్చి అలైన్మెంట్ను మారుస్తాము, మేము అధికారంలోకి వస్తే 60 కిలోమీటర్ల పరిధి తీసుకుపోతాం, రైతులకు నష్టం చేయకుండా చూస్తామని వాగ్దానాలు చేశారు. పలు సందర్భాల్లో ఇక్కడ మేము అక్కడ స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం పలు సందర్భాల్లో ధర్నాలు కూడా చేసినాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు అవుతా ఉంది. ఇవాళ అలైన్మెంట్ను మార్చాలి, మిగతా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో త్రిబుల్ ఆర్కి సంబంధించి 42-43 కిలోమీటర్ల పరిధి నుంచి త్రిబుల్ ఆర్ని రూట్ మ్యాప్ చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం దక్షిణ భాగంలో ఉన్నటువంటి భువనగిరి, నారాయణపురము, చౌటుప్పలు, ఒలిగొండ, భువనగిరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం 27-28 కిలోమీటర్ల పరిధి నుంచే దీన్ని అలైన్మెంట్ తీసుకుపోవడం ద్వారా కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కోల్పోతూ ఉన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఇళ్ల మధ్య నుంచే పోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గల చౌటుప్పల్ పట్టణము మున్సిపల్ కేంద్రము 3 విభాగాలుగా విడిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. వందల కుటుంబాలు ఇవాళ ఇళ్ల ప్లాట్లకు సంబంధించి లక్షల రూపాయలు తమ కష్టార్జితము పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుక్కున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు, రైతులు వాళ్ళ లక్షల రూపాయలు పోయి ఇవాళ ప్లాట్ల కొనుగోలు చేసినటువంటి అన్ని కూడా కోల్పోతూ ఉన్న పరిస్థితి, ఇల్లు కోల్పోతూ ఉన్న పరిస్థితి. 3 పంటలు పండేటువంటి పచ్చని పంట పొలాల నుంచి ఈ త్రిబుల్ ఆర్ అనేది తీసుకుపోవద్దని, అదేవిధంగా గతంలో మిగతా ఉత్తర భాగంలో ఎట్లయితే 42-43 కిలోమీటర్ల పరిధిలో తీసుకుపోతుర్రో ఈ చౌటుప్పలు, భువనగిరి, ఒలిగొండ మండల కేంద్రాల నుంచి పోతున్నటువంటి ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను 40-42 కిలోమీటర్లు ఈ ప్రాంతంలో కూడా తీసుకుపోవడం ద్వారా తక్కువ ఖర్చుతోటి, అట్లాగే ప్రభుత్వ భూముల నుంచి కూడా పోయేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వానికి నష్టపరిహారం కూడా తక్కువ ఉంటుంది, రైతులకు కూడా ఇబ్బంది కాదు. ఆ రకమైనటువంటి అలైన్మెంట్ మార్చాలని మేము గతం నుంచి చౌటుప్పల్ ఆర్డీఓ, భువనగిరి ఆర్డీఓ, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత 3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మా రైతుల దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పిండు తప్ప ఇప్పుడు ఆయన దగ్గర పోతే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిని కూడా ఇవాళ సిపిఎం పార్టీ బృందం ఒకటి పోయి కలవడం జరిగింది రాఘుల్ గారి నాయకత్వంలో. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ అలైన్మెంట్ మార్చడం సాధ్యం కాదనేటువంటి మాటలు చెప్తున్న పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఇది మార్చాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా అలైన్మెంట్ మార్చి మొత్తం ఒకే పద్ధతుల్లో అమలు చేయాలి. మొత్తం ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకు 42-43 కిలోమీటర్ల పరిధి ఎట్లయితే మిగతా ప్రాంతాల్లో వేస్తారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చౌటుప్పలు, భువనగిరి, ఒలిగొండ ప్రాంతాల్లో కూడా చేయాలని మేము రైతు సంఘాల ఐక్యవేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. దీన్ని అమలు చేసే వరకు కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఇవాళ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాకు ఇప్పటికే సిద్దిపేట జిల్లాకు సంబంధించి, భువనగిరి జిల్లాకు సంబంధించి మిగతా ప్రాంతాలు, సంగారెడ్డి నుంచి కూడా రైతాంగం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రభుత్వం దీన్ని స్పందించాలి. తక్షణమే ముఖ్యమంత్రి గారు అట్లాగే మా జిల్లాకు సంబంధించిన మంత్రి గారు స్పందించి న్యాయం చేసే విధంగా చూడాలని మేము రైతు సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇది అమలయ్యే వరకు కూడా దీక్షలు, అదేవిధంగా ప్రభుత్వం స్పందించే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చేస్తున్నాం ఇంకేముంది, మా బతుకుతారు అంత పోయినాక నాకున్నది మేము 4 అన్నదమ్ములు, మా 4 మాకున్నది మంచి 20 గుంటల భూమి. 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి? మాకేం గవర్నమెంట్ జాబులా, లేకుంటే మాకేమైనా ఇస్తావు? గవర్నమెంట్ జాబులు మరి ఉన్నోళ్ళకంతా మరి పోయినా మరి నా భూమి గురించి అందరికి గవర్నమెంట్ జాబులు అట్లయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం, అవునా కదా? మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకొని బతకాలి? ఇలా ఈ భూమి కోసం నా భార్య అటంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నారు, నేను అయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాట అడుగుతా అని చెప్పిన. నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏం చేయలే, రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్న. ఉత్తగా ఇట్లా పోయింది, మనకు ఉన్నదే 20 గుంటల భూమి, అది పోయినాక మనం ఏం చేసుక బతాము. నాకు 4 కొడుకులు 3 బిడ్డలు. అధికారులు ఏమంటారు? భూమి ఇప్పిస్తాము, త్రిబుల్ మారుస్తామన్నారు. త్రిబుల్ మారుస్తామన్న మాట ఇప్పుడు త్రిబుల్ మారుస్తురా అది మాకేం తెలుస్తలేదు. ఎక్కడ మారవాలి? అక్కడనే మాకు యాదగిరి కుట్టది త్రిబుల్ అక్కడి నుంచే రింగ్ రోడ్ అయిపోయింది. మళ్ళీ మా దాంట్లోకి వెళ్ళి బ్రిడ్జ్ పడ్డది. రాగిరినంతా మొత్తం కింద దొక్కి పెట్టారు. మొత్తం
మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది, రాగిరి కింద బంజతోటే తోలిరు మమ్మల్ని. మొత్తం మా గ్రామాన్ని మొత్తం బంజతోటే తోలిరు. ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లి వాళ్ళని మొక్కాలి, వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియాలి వాళ్ళ రూట్లోకి వెళ్ళి. మొత్తం బజార్ వాళ్ళు ఎట్లుంది అర్థిస్తారు. మాకు తిరుమలాలు మాకొద్దు, ఇది మార్చేయాలి, మా పిల్లలు జిల్లా వస్తారు. మాకైతే నోట్లో మన్నే ఉంది, ఇంకా ఇంట్లో ఏం లేదు. ఇక కలిస్తే మా ముఖాలు చూస్తలేదు. అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి మేము అన్ని మాట్లాడతా అని చెప్పాను పెద్ద పెద్ద లీడర్లు. సరే మీ మాటలు మేము నమ్మినాము. ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది, మాకేం నమ్మకం లేదుగా. ఈ ప్రజలంతా ఇంతమంది అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి వ్యవహారం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్లేస్తారు? ఎట్లొస్తావు? ఏ అధికారంతో అడుగుతావు నువ్వు? ఏ అధికారంతో అడుగుతావు? ఇవాళ ఇంతమంది ఎంతమంది ఎన్ని అంటారు? ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు? అది ఏమో మరి, అది ఏమొస్తుంది ఇక మా ఇంకా వచ్చేది మన ఇకనా అమ్మో ఇట్లా ఎన్ని ఓట్లు పోతాయో చూసుకో. ఇట్లా చేస్తే 100,000 ఓట్లు పోతాయి, 1000 ఓట్లు పోతాయి. అయ్యా తెలిసిందా? ఇప్పుడు నేను 60, 70, 50, 60 కింద భూమి ఇవాళ గుంజుకుంటే నాకు 2 ఎకరాలు నాకు ఆడపి. అరే డెవలప్ అయితే ఎట్లా బతకాల? డెవలప్ భూమి ఉండి బతుకు, తినే పువ్వా, చాయ్ తాగు, పాలు తాగు. మా గొర్రె జీవాలని పోయినాక పాలు తాగు. ఏమిటి నువ్వు పాలు తాగు బంద్ అయ్యి, చాయ్ బంద్ అయ్యి, నువ్వు పాలు తాగకుండా. మేము పంట తాగం. నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం, నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం. మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం? అవునా కాదా? నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం, మేము తింటున్నాం, మేము బతికిస్తున్నాం. ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం, గడ్డి పెట్టుకుంటున్నాం. కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ తాగుతున్నాం. నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి దానే లేదు. ఏం చేయాలి? 6 కిలోలు నూకలు చేస్తున్నాం, ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం. ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం? ఎవరిచ్చారు? రైతు బంధు లేదు. ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను, మోడీ పైసలు ఎంత పడుతుంది? రుణమాఫీ లేదు. మా బ్యాంకులలో 10 పైసలు లేవు. 4000 పింఛన్ ఇస్తాను, 4000 పింఛన్ లేదు. ఆడవాళ్ళకి గ్యాసులు ఇస్తాను, గ్యాసులు లేవు. ఆడవాళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు, పని లేక. బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు? లేదా మమ్మల్ని నష్టం చేద్దాం పెట్టావా? అరే నష్టం కాకపోతే ఉందా? మా దగ్గర ఎక్కువ తీసుకుంటాను, తక్కువ వాళ్ళకు పుణ్యానికి తిరుగుతున్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు అంటే బస్ ఎక్కుతారు, ఆడవాళ్ళు తిరిగి రావాలి. నేను అంతే. ముఖ్యమంత్రి చెప్పేది నా తిరుమలాలు పోవద్దు, నువ్వు నాకు ఇవ్వద్దు. కాదంటావా? ఇక్కడ 4 కోట్లకి ఎకరం పోతుంది, 4 కోట్లకు 5 కోట్ల ఎకరం నుంచి తీసుకుంటావా? అట్లా తీసుకున్నా కానీ మాకు ఇప్పి భూమి ఆన్నే మా దగ్గరనే ఇప్పి. మేము బయట మా ఇల్లు ఈయన విడిచి బయట దేశాల్లో బతకాలని ఏముంది? మేము బయట బతకాలని లేదు మాకు. బతకం వ్యవసాయానికి నమ్మి గెలిపించుకున్నాం అంతే. అంతే ఏదయ్యా, ఏది లేదయ్యా ఇప్పటిదాకా. మాకు ముఖాలు చూపించే మాట లేదు. అయ్యా అని మీటింగ్ వచ్చి అయ్యా అని ఇట్లా చేయలు పట్టే ఇటే చూస్తుండు కానీ మా దిక్కే చూస్తలేడు, మా మొగాలే చూస్తలేడు. ఏమైనా అటే చూస్తున్నాడు. మేము ఎవరు నువ్వు చెప్పిన మాట మేము ఇంగ్లే. మరి మా మాటలు ఎందుకు విన్నావు నువ్వు? మాతోటే కదా మీరు గెలిచింది, మా ప్రజలతోటే కదా మీరు గెలిచింది. మరి మా ప్రజలు మాకు ఆపద వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం, మీ పెద్దలకు చెప్పుకున్నాం. మా ఆపద వచ్చా, మా ఆపద ఎవరు తీర్చాలి చెప్పండి? మా ఆపద ఎవరు తీర్చాలి? పెద్దోళ్ళు పోతే దగ్గర రానియరు. ఏమంటారు? నాయన మనం పోవద్దు, మాకేం నౌకర్లు నాయంటుందా? మేమేం చేస్తాం? మేము కూలినాన్ని చేసుకొని బతున్నాం. ఆ కూలినాన్ని కూడా దొరకట్లేదు, మాకు ఏది లేదు. ఇంకా మాకు ఉన్నది ఏమున్నది? మేమన్నా కొంటామా? ఒక ప్లాట్ కొన్నాం, అది పోయినాక ఒక ప్లాట్ కొన్నాం. ఇక 25,000, 26,000, 30,000 ఒక గజం పోతుంటే 4 ఉన్న గజాలు పోయినాక నేను ఏం చేసుక బతకాలి? దాసి దయాల పాలైంది. ఏమో దయ్యం పి అనుకుంటేది, డక్కలో పాశం అనుకుంటుంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను డక్కలలో అయిపోయినాం. దయ్యం పి అనుకున్నా ఒకటే, డక్కలో పాశం అనుకున్నా ఒకటే. మరి అంతే. అతిక సంపన్నుడు అది వేరే చెప్పిండు. ఉన్నోడే ఒక పెద్ద మనిషి, వాడెప్పుడైతాడు నిర్దోషి. బ్యాంకుల్లో నా వాళ్ళ ఖాతాలు వాడు వేయాడు పిల్లికి పిడిసా. ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇంకా చాలా మాట్లాడతావని మాకు అవసరం లేదు. ఏంటి? నేను రుణమాఫీ సొమ్మె 10 పైసలు కూడా తీసుకోవాలి ఇంతవరకు. ఎన్నాడు ఒక 5 పైసలు కూడా ఆయన సొమ్ము, ఒక 5 పైసలు కూడా నేను తీసుకోలే. పింఛన్ వస్తుంది, 6,000 వస్తుంది పింఛన్. ఎక్కడ అదే 2,000 పింఛన్లు అంటున్నారు. 2,000 కూడా అది టైంకి ఇస్తే లేరు.